వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హెచ్ఆర్ల ఐఐటీలో తమ పిల్లలకు సీట్ వచ్చిందంటే భవిష్యత్తు బంగార బాటగా మారుతుందన్నటువంటి తల్లిదండ్రుల ఆకాంక్షలు మాత్రం ఈరోజు అడియాసలు అవుతున్నాయి. హెచ్ఆర్ల ఏదైతే ఐఐటీ క్యాంపస్లో విద్యార్థులు బల్వన్ మరణం ఘటనలు వరుసగా బయటపడడంతో మాత్రం ఈరోజు విద్యార్థులందరూ ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులు మాత్రం కంటతడి మిగిలిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం నిన్న ట్రిపుల్ చదువుతున్నటువంటి సృజన బల్వన్ మరణం తల్లిదండ్రులు మాత్రం ఒక్కగానో కొడుకును దూరం చేసింది. ఐఐటీలో సీట్ వచ్చింది, తన కొడుకు భవిష్యత్తు మారుతుంది అనుకున్నటువంటి తల్లిదండ్రులకు మాత్రం ఈరోజు ఆయన మరణ వార్త చాలా మదనపాటు గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వాళ్ళ ఫాదర్ ఉన్నారు. ఏం జరిగింది, మీకేమైనా సమాచారం ఉంది, ఎప్పుడు వచ్చారు, ఇక్కడ పరిస్థితి అసలు గందరగోళం? మా బాబుని చెప్పండి. 11వ తారీఖు మా బాబుని లంచ్ చేసిన తర్వాత చిన్న బర్త్డే పార్టీ ఉంటే దానికి అటెండ్ అయ్యి వచ్చినప్పుడు మాకు కాల్ చేశాడండి. అప్పుడు బాగా హ్యాపీగానే ఉన్నాడు, మాతో చక్కగా మాట్లాడు, వీడియో కాల్ మాట్లాడాడు. ఆ తర్వాత కాల్ కట్ అయిన తర్వాత 11 గంటలకి ఒక్కరోడు వచ్చి పక్క రూమ్ భానుప్రకాష్ అనే వ్యక్తి వచ్చి మా బాబుని పక్క రూమ్కి రమ్మని తీసుకెళ్ళి అక్కడ 9 మంది కలిసి మా బాబుని 11 నుంచి తెల్లారి 3 దాకా చిత్రహింసలు చేసి కొట్టి చంపేశారండి. అది జరిగింది విషయం. అంటే ఈ విషయంలో అసలు ఏ తప్పిదం ఆయన అలా నిర్బంధించడం దోహదపడి ఈ విషయం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. యాజమాన్యం మాకు కాల్ చేసి చెప్పారండి. మా అబ్బాయి ఫోన్ నుంచి 12వ తారీఖు 12 గంటలకి చేశారు. చేసి మీ అబ్బాయి ఇట్లా సూసైడ్ చేసుకున్నాడు, మీరు అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు. మేము వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నాం, చూస్తున్నాం. అది సూసైడ్ వరకు వెళ్ళినంత వరకు యాజమాన్యం నిర్లక్ష్యమే ఈరోజు మీ అబ్బాయి కారణం. వార్డెన్ నిర్లక్ష్యము, మేనేజ్మెంట్ నిర్లక్ష్యమే. 3 గంటలు ఇట్లా బాధ పెడుతుంటే పిల్లవాడిని అక్కడ ఆన్ డ్యూటీలో ఉన్న స్టాఫ్ ఏం చేస్తున్నారు, నైట్ స్టాఫ్ రౌండ్స్కి వెళ్ళాలా, చెక్ చేయాలా, అట్లాంటిది ఏమీ లేదు. 3 గంటలు బాబు చిత్రహింసలు పడుతుంటే ఎవరు మేనేజ్మెంట్ తాలూకు ఎవరు స్పందించలేదు. 3 ఏళ్ళుగా ఇక్కడ చదువుతున్నాడంటే ఒక సీనియర్ జాబితాలో చేరుతాడు. 5 ఏళ్ళుగా చదువుతున్నా సీనియర్ జాబితాలో చేరుతాడు. అటువంటి ఒక సీనియర్ విద్యార్థికి ఇటువంటి కష్టం వచ్చిందంటే ఇంకా కొత్తగా జాయిన్ అయినటువంటి ఫ్రెషర్స్కి ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో క్యాంపస్లో అర్థం. మా బాబుని ఇబ్బంది పెట్టిన వాళ్ళు రెగ్యులర్గా ఇదే తరహా ప్రతి స్టూడెంట్ని ఇబ్బంది పెడుతున్నారు. అతని మీద చాలా కేసులు ఉన్నాయంట. E1 నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ చాలా కేసులు ఉన్నాయంట. చాలా మందిని ఇట్లా అరెస్ట్ చేశాడంట. కంప్లైంట్లు చాలా ఉన్నాయంట. మేనేజ్మెంట్ ఎటువంటి చర్య తీసుకోలేదంట. స్టూడెంట్స్ మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు. చూస్తే కనుక 5 ఏళ్ళుగా ఇదే క్యాంపస్లో చదువుతున్నట్టు సృజన విషయంలో మాత్రం తోటి విద్యార్థులు చేసినట్టు ఆకృత్యం ఈరోజు ఆయన మాత్రం బల్వన్ మరణానికి దోహదపడిందని చెప్పి తల్లిదండ్రులు, కాకపోతే ఆ 9 మంది కలిసి తన కుమారుని హత్య చేసి అలా బల్వన్ మరణాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్యాంపస్లో మాత్రం తోటి విద్యార్థులు ర్యాగింగ్ ఈరోజు మాత్రం ఫ్రెషర్స్ కూడాను భయాందోళన కలిగే పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం మాయ గారు ఉన్నారు. చూస్తున్న ఐఐటీ అని అంటే ఆ సీట్ వచ్చిందంటేనే తల్లిదండ్రుల్లో ఒక ఆనందం వెలువిస్తుంది. కానీ బల్వన్ మరణానికి వేదిక అవుతున్నటువంటి హెచ్ఆర్ల ఐఐటీలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు? సార్, మేనేజ్మెంట్ కంప్లీట్ ఫెయిల్యూర్ సార్ ఇక్కడ కాలేజీలో. సార్, అతను ఒక ఆటో డ్రైవర్, ఆటో తోలుకొని పిల్లల్ని బాగా చదివించుకొని ఆ నైట్ వాచ్మెన్ కింద చేస్తా ఆటో తోలుకుంటా పిల్లల కోసం రోజంతా కష్టపడేవాడు. ఆ పిల్లోడికి మంచి మెరిట్ స్టూడెంట్, మంచి మార్కులతో పాస్ అయ్యి ఎన్నో కళలతో తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. ఇంకొక సంవత్సరంలో అతనికి చదువు అయిపోయి తండ్రికి చేతికి వచ్చే కొడుకుని కోల్పోయేటట్టు చేశారంటే యాజమాన్యానికి ఆల్రెడీ తెలుసంట ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయని. పట్టించుకోలేదు అంటే ఇప్పుడు ఆ తండ్రికి ఏం సమాధానం చెప్తారు? ఆ తండ్రికి మెయిన్ ఆ అబ్బాయే ఆధారం. ఆ అబ్బాయిని కోల్పోయాడు. ఇప్పుడు ఆ తండ్రికి యాజమాన్యం ఏం సమాధానం చెప్తారు? సార్, మాకు న్యాయం జరగాలి సార్ ఇక్కడ. ఎందుకంటే మాకు చాలా అన్యాయం జరిగింది. ఆ అబ్బాయిని తీసుకెళ్ళి చిత్రహింసలు 4 గంటలు కొట్టారంట. దేనికి కొట్టవలసి వచ్చింది? యాజమాన్యం దాన్ని కంప్లీట్గా దాచేసి ఆ అబ్బాయి ఏదో సూసైడ్ చేసుకున్నట్టు క్రియేట్ చేసేసి ఇచ్చేసి పెట్టేశారు. చూస్తే కనుక బల్వన్ మరణంలో కూడాను మెడకు కట్టుకున్న తాడు తెగి కింద పడిపోయినట్టు గట్ట అదేమైనా నమ్మశక్యంగా అయితే నమ్మశక్యంగా లేదు సార్. ఇది మాకు నమ్మశక్యంగా లేదు. మరి పోలీసు వారి ఎంక్వైరీలో తేల్చాలి ఇంకా మిగిలినవన్నీ. మాకైతే ఆ ఊరేసుకున్న విధానం అవన్నీ మాకు నమ్మశక్యంగా లేదు. మెయిన్ మా అనుమానం ఏంటంటే దెబ్బల వల్ల చనిపోయాడేమో అని మా అనుమానం. దెబ్బల వల్ల చనిపోయిన తర్వాత ఊరేసినట్టు ఏమైనా క్రియేట్ చేశారేమో అని మా అనుమానం. తర్వాత మిగిలింది పోలీసు వారే మాకు న్యాయం చేయాలి. బిడ్డను కోల్పోయిన తండ్రికి న్యాయం చేయాలి. అతనికి అసలు ఆర్థికంగా అన్ని విధాలుగా చేతికి వచ్చిన కొడుకు కోల్పోయాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఆయనకి ఏంటి చెప్తారు? ఎవరైతే ఇన్సిడెంట్కి పాల్పడ్డ తల్లిదండ్రులు కూడా ఈయనకి సమాధానం చెప్పాలి. వాళ్ళని మాకు ఇప్పటివరకు చూపించట్లేదు.
వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. వాళ్ళ పేర్లు అయితే మరి వీళ్ళు చెప్తున్నారు మాకు వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళతో మమ్మల్ని చూపించి, ఈ తండ్రిని చూపించి ఇతనికి ఏమున్నాయి వీడియోలో ఏం మాట్లాడారు? ఈ వీడియోలో ఇవ్వండి వాళ్ళ ఎవరైతే అతన్ని హింసించారో కొట్టారో వాళ్ళ ఫోటోలు ఉన్నాయంట, వీటిల్లో వాళ్ళ ఫోటోలు ఉన్నాయంట. కొంతమంది వీళ్ళు ఏమో సాక్ష్యాలు చెప్తున్నారు. దీంట్లో ఇది చూపించండి, మీరు చూపించండి ఒక్కసారి అతను చూపించండి సార్. ఈ టిక్ మార్క్ ఉన్న అతని పేరండి, ఈయన మెయిన్ ఇతను రైట్ మార్క్ ఉన్న అతను. ఈ విషయాన్ని ఎప్పుడైనా మీ బాబు మీతో షేర్ చేసుకున్నాడు? లేదండి, అసలు మా బాబు పెట్టిన వాట్సాప్ కూడా డిలీట్ చేశారు. ఇది ఫస్ట్ టైం అండి మనకి. ఇంతవరకు దీని తాలూకు ఇష్యూ ఏమీ రాలేదు మా దృష్టికి. వస్తే మేము సాల్వ్ చేసుకుంటే బాబుని ఇంటికే తీసుకెళ్ళిపోయేవాళ్ళం, ఇంత దూరం తెచ్చుకునే వాళ్ళం కాదు. ఇంతమంది విద్యార్థులు ఇక్కడ 9 మంది వాళ్ళు మొత్తం ఫోటోలు వాళ్ళు మొత్తం 9 మంది ఫోటోలు. ఇంతమంది విద్యార్థులు మీకు బాసటగా నిలబడడానికి కారణం ఏంటి? సుజన్ తాలూకు స్నేహపూర్వకమైనటువంటి ఒక రిలేషన్షిప్, చాలా ప్రేమగా ఉంటాడు అన్న, అందరితో కలిసిమెలిగి కనివిడిగా ఉంటాడు. అది అందుకని పిల్లలు చాలా సపోర్ట్ చేస్తున్నారు మొన్నటి నుంచి. చూస్తే కనుక 11వ తేదీన రాత్రి 11 గంటలప్పుడు మాత్రం సుజన్ని తీసుకెళ్ళినటువంటి తోటి విద్యార్థులు మాత్రం రూములో బంధించి సుమారు తెల్లవారుజామున వరకు కూడా ఆయన చిత్రహింసలు పెట్టి చంపేసి ఊరేసినట్టు మాత్రం చిత్రీకరించినారని చెప్పి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో మాత్రం బలవన్ మరణానికి వేదికైనటువంటి హెచ్ఎల్ IIITలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి. సీనియర్ విద్యార్థులకే ఇటువంటి సమస్య ఎదురవుతుందంటే ఇంకా ఫ్రెషర్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనే విషయం కూడాను మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే హెచ్ఎల్ IIITలో సీట్ వచ్చిందంటే తల్లిదండ్రుల ఆనందం, పిల్లల భవిష్యత్తు మాత్రం పూర్తిగా బంగారు బాటగా వెళ్తుందన్నటువంటి వారి ఆశయ సాధన. ఈ రెండు కూడాను ఈరోజు బలవన్మరణానికి వేదిక అవుతుందంటే యాజమాన్యం పర్యవేక్షణ లోపం ప్రస్తుతం మాత్రం వీరి పాలిటి శాపంగా మారింది. సృజన విషయంలో జరిగినటువంటి ఏదైతే ఈ ఘటన ఉందో సమగ్ర దర్యాప్తు నిర్వహించి ఆ తల్లిదండ్రులు న్యాయం చేయాలి. ఎవరైతే 9 మంది విద్యార్థులు ఆయన చిత్రహింసలు పెట్టారో వారిని కూడా శిక్షించాలి, తల్లిదండ్రులు కూడా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసి పారదర్శకంగా దర్యాప్తు నిర్వహించి ఆ కుటుంబానికి న్యాయం చేస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. హెచ్ఎల్ IIIT నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.